హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎలిమెంటర్ ప్రో ప్లగ్గిన్ అయితే బై చేద్దాం. ఇక్కడ ఈ ప్లగ్గిన్ని నేను బల్క్లో ఏజెన్సీలో ఎక్కువ లైసెన్సులు వచ్చేలా బై చేస్తాను. దాన్ని బట్టి ఎలిమెంటర్ ప్రో ప్లగ్గిన్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే మా దగ్గర నుంచి తక్కువలో తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ఎలిమెంటర్ ప్లగ్గిన్ గురించి చెప్పాలి అంటే మీరు వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్లో ప్రొఫెషనల్గా డైనమిక్ ఫంక్షన్స్తో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలి అంటే మీకు ఈ ఎలిమెంటర్ ప్లగ్గిన్ అనేది బాగా యూజ్ అవుతుంది. మీకు ఇంకా చెప్పాలి అంటే నేను ఈ ఫీల్డ్కి రావడానికి మెయిన్ ఈ ఎలిమెంటర్ ప్లగ్గిన్ అనేది నాకు బాగా యూజ్ అయిందని చెప్తాను. అంటే మీరు వేరేగా అనుకోకండి, నేను స్టార్టింగ్ ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఎటువంటి కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి అని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తున్నప్పుడు నాకు ఎక్కువగా ఈ ఎలిమెంటర్ ట్యుటోరియల్స్ కనిపిస్తూ ఉండేవి. కాబట్టి ఈ ఎలిమెంటర్తో నేను స్టార్టింగ్ నా ఓన్ వెబ్సైట్లో ప్రాక్టీస్ చేయడం, నాకు పర్సనల్గా ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవడం ఇలా చేసేదాన్ని. తర్వాత నేను రెడీ చేసిన నా పోర్ట్ఫోలియో వెబ్సైట్ని వేరే ఒకరికి పెట్టినప్పుడు చాలా బాగా చేసావు, మాకు తెలిసిన వాళ్ళకి ఒక వెబ్సైట్ చేయాలి, వాళ్ళకి కూడా చేస్తావా అని అడిగి నాకు వర్క్ చేయమని ఒక సైట్ ఇచ్చారు. అలా నేను ఎలిమెంటర్ ప్లగ్ఇన్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఒకరికి వెబ్సైట్ రెడీ చేశాను. దాని తర్వాత ఇలా బాగుంది కదా, ఈజీగా ఎటువంటి కోడింగ్ లేకుండా అయిపోతుంది కదా అని దీన్ని బాగా నేర్చుకొని క్లయింట్స్ కి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా ఈ ఎలిమెంటర్ ప్లగ్ఇన్ నాకు బాగా హెల్ప్ అయింది. అండ్ ఈ ఎలిమెంటర్ తో చాలా ప్రొఫెషనల్ గా ఈజీగా బిజినెస్, సర్వీస్, పోర్ట్ఫోలియో వంటి వెబ్సైట్స్ ని క్రియేట్ చేయొచ్చు అని చెప్తాను. ఇక్కడ ఈ వీడియో చూస్తున్నారు అంటే ఆల్రెడీ మీకు ఈ ఎలిమెంటర్ గురించి ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ ఐడియా లేదు అంటే ఎలిమెంటర్ ట్యుటోరియల్స్ అని కానీ, హౌ టు క్రియేట్ వెబ్సైట్ యూజింగ్ ఎలిమెంటర్ అని కానీ సెర్చ్ చేసి ఈ ఎలిమెంటర్ రిలేటెడ్ ట్యుటోరియల్స్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంటర్ ని ఖచ్చితంగా బై చేయాలా అని అడిగితే మీరు స్టార్టింగ్ లో ఎలిమెంటర్ ఫ్రీ ప్లగ్ఇన్ ని యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నప్పుడు ఈ ఎలిమెంటర్ ప్రో ప్లగ్ఇన్ అయితే బై చేయండి అని చెప్తాను. నెక్స్ట్ ఎలిమెంటర్కి ఎలిమెంటర్ ప్రోకి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఎలిమెంటర్ ఫ్రీ వెర్షన్లో కొన్ని ఆప్షన్స్ మాత్రమే మనం యాక్సెస్ చేయడానికి ఉంటుంది. అదే ఎలిమెంటర్ ప్రోలో చూస్తే టోటల్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్ని యాక్సెస్ చేయడానికి ఉంటుంది. ఓకే కదా, ఇప్పుడు ఈ ఎలిమెంటర్ ప్రోని బై చేసే ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంటర్ ప్రో అని సర్చ్ చేస్తున్నాను. ఇలా సర్చ్ చేస్తే ఎలిమెంటర్ అఫీషియల్ సైట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ ఎలిమెంటర్ ప్రో అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. దీనిపై ట్యాప్ చేస్తే డైరెక్ట్ ఈ ఎలిమెంటర్ పర్చేస్ చేసే పేజ్కి ఇది రీడైరెక్ట్ అయింది. ఇందులో చూస్తే ఎసెన్షియల్, అడ్వాన్స్డ్, ఎక్స్పర్ట్, ఏజెన్సీ అనే 4 ప్లాన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో ఎసెన్షియల్ లో చూస్తే సింగిల్ వెబ్సైట్ కి మాత్రమే యూజ్ అవుతుందని ఉంది. దీని ప్రైస్ మంత్లీ $4.92 USD పడుతుంది. అడ్వాన్స్డ్ అనే ప్లాన్ లో చూస్తే 3 వెబ్సైట్స్ కని ఉంది. ఇది మంత్లీ $8.25 USD పడుతుంది. నెక్స్ట్ ఎక్స్పర్ట్ లో చూస్తే 25 సైట్స్ కని ఉంది. దీనికి $16.58 USD పడుతుంది. నెక్స్ట్ ఏజెన్సీ ఉంది, దీనికి 1000 వెబ్సైట్ వరకు ఉంది. మంత్లీ $33.25 USD పడుతుంది. దీన్ని బట్టి మనం ఈ ప్లాన్స్ ని కంపేర్ చేసుకోవచ్చు. ఇవనే కాదు, ఈ ప్లాన్ లో ఫీచర్స్ కూడా కంపేర్ చేయండి. సో నేనైతే మీకు ముందుగా చెప్పినట్టుగా ఏజెన్సీ ప్లాన్ అయితే తీసుకుంటున్నాను. కాబట్టి ఏజెన్సీ ప్లాన్ లో బై నౌ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేస్తే లెట్స్ కంప్లీట్ యువర్ పర్చేస్ అని వచ్చింది. ఇక్కడ ఫస్ట్ క్రియేట్ అకౌంట్ అంటుంది. నేను సింపుల్ గా సోషల్ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. వన్స్ అకౌంట్ కన్ఫర్మ్ అయ్యాక ఎంటర్ యువర్ బిల్లింగ్ ఇన్ఫో అని ఇలా వచ్చింది. ఇక్కడ టోటల్ ప్రైస్ చూడండి, 1 ఇయర్కి $399 USD పడుతుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఈ ఎలిమెంటర్ ప్రో ప్లగ్ఇన్ ఇయర్కి 36,000 వరకు పడుతుంది. నా బిల్లింగ్ డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాను. ఫిల్ చేశాక కంటిన్యూ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ చూజ్ ఏ పేమెంట్ మెథడ్ అంటుంది. ఇందులో క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేయొచ్చు, లేదా పేపాల్ యూజ్ చేసి అయినా పేమెంట్ చేయొచ్చు. నేనైతే పేపాల్ తో పేమెంట్ చేస్తున్నాను. ఇక్కడ పేపాల్ సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ కనిపిస్తున్న పేపాల్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది పేపాల్ అకౌంట్ కి రీడైరెక్ట్ అయ్యి పేపాల్ అకౌంట్ ని ఇక్కడ లాగిన్ చేయమంటుంది. సో ఇక్కడ నా పేపాల్ లాగిన్ డీటెయిల్స్ యాడ్ చేసి లాగిన్ అయ్యాను. నెక్స్ట్ అగ్రీ అండ్ పే అని చూపిస్తుంది, దీనిపై ట్యాప్ చేశాను. మనం ఇంటర్నేషనల్ పేమెంట్ చేసేటప్పుడు ఓటీపీస్, వెరిఫికేషన్స్ అనేవి రేర్ గా తీసుకుంటాయి.
మాక్సిమం వితౌట్ వెరిఫికేషన్ తోనే పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నాకు కూడా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా పేమెంట్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్చేస్ అని కింద ఎలిమెంటర్ ప్రో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. ఇక్కడ పర్చేస్ డేట్, రెన్యువల్ డేట్, టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఎలిమెంటర్ ప్రో అని ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి ఈ ప్లగ్గిన్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఎలిమెంటర్ ప్రో ప్లగ్గిన్ ని పర్చేస్ చేశాను. ఇప్పుడు ఈ ప్లగ్గిన్ ని మన సైట్ లో ఎలా యాక్టివేట్ చేయాలో చూపిస్తాను చూడండి. దీనికోసం సోర్స్ కోడ్ షాప్ అనే సైట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. ఈ సైట్ డాష్ బోర్డ్ లోకి లాగిన్ అవుతున్నాను. నెక్స్ట్ ప్లగ్గిన్స్ లో యాడ్ న్యూ ప్లగ్గిన్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇందులో ఎలిమెంటర్ అని సర్చ్ చేస్తున్నాను. ఇలా సర్చ్ చేసినప్పుడు ఎలిమెంటర్ ఫ్రీ ప్లగ్గిన్ వస్తుంది. దీన్ని ఇక్కడ నుంచి ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుని యాక్టివేట్ చేసుకోవాలి. వన్స్ ఇది అయ్యాక ఎలిమెంటర్ ప్రో ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా చేయడం కోసం ప్లగ్గిన్స్ లో యాడ్ న్యూ ప్లగ్గిన్ అనే దానిపై ట్యాప్ చేసి అప్లోడ్ ప్లగ్గిన్ అని ఉంది కదా, దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఈ ఎలిమెంటర్ ప్రోని మనం బై చేసాం కాబట్టి. బై చేసిన దాన్ని అఫీషియల్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మన ఫైల్ మేనేజర్ లో సేవ్ చేసుకున్నాం. సో ఫైల్ మేనేజర్ లో ఉంది కాబట్టి ఇలా మాన్యువల్ గానే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేసి ఎలిమెంటర్ ప్రో ఫైల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, దానిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ యాక్టివ్ అనే దానిపై ట్యాప్ చేసి ఈ ప్లగ్గిన్ ని యాక్టివేట్ చేశాను. ఈ ఎలిమెంటర్ ప్రో ప్లగ్గిన్ కి లైసెన్స్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఎలా యాక్టివేట్ చేయాలి అంటే లెఫ్ట్ సైడ్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇందులో లాస్ట్ గా చూస్తే లైసెన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేయాలి. దీనిపై ట్యాప్ చేస్తే లైసెన్స్ సెట్టింగ్స్ అని ఈ ఇంటర్ఫేస్ తో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనెక్ట్ అండ్ యాక్టివ్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇలా ట్యాప్ చేశాక రెడీ టు యూజ్ ఎలిమెంటర్ ప్రో అని మెయిల్ తో కనెక్ట్ చేయమని చూపిస్తుంది. నేను ఈ మెయిల్ తోనే అకౌంట్ తీసుకున్నా కాబట్టి యాక్టివ్ మై లైసెన్స్ అనే దానిపై ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు లైసెన్స్ స్టేటస్ యాక్టివ్ అని వస్తుంది. ఇలా ఎలిమెంటర్ ప్రో ప్లగ్గిన్ మన సైట్ లో యాక్టివ్ చేసుకుంటాం. ఇది ఓవరాల్ వీడియోకి సంబంధించి. మీలో ఎవరికైనా ఈ ఎలిమెంటర్ ప్రో ప్లగ్గిన్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద ఈ ఎలిమెంటర్ ప్రో ప్లగ్గిన్ ని తక్కువలో అప్డేట్ చేసాం. కావాలి అనుకుంటే చెక్ చేయండి. ఈ కంప్లీట్ వీడియో చూసారు కదా, ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి నెక్స్ట్ ఏ టాపిక్ పై వీడియో చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.